సో మనకి నెంబర్స్లో పార్ట్ 2 లాంటిది ఇది. సో నెంబర్స్ పార్ట్ 2 అనుకోండి. సో ఇందులో ఏంటంటే బేసిక్గా మనకి మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ ఇవన్నీ మనం ఎట్లా యూజ్ చేయాలి. బేసికల్లీ ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. సో ఈ 4 మనం ఎలా యూజ్ చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమొస్తాయి, యాడ్ చేస్తే ఎట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇది ఈక్వల్ టు ఎంత, ప్లస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇంటూ మైనస్ అనుకోండి, మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ తీసుకోండి. ఇక్కడ జస్ట్ సెకండ్. సో మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో ఎప్పుడైనా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్లస్ ఇంటూ ప్లస్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఒక్కసారి మీరు చూసినట్టయితే ఏం లేదనుకోండి, 2 ముందల ప్లస్ 2 ఇంటూ ప్లస్ 2 అన్నట్టు. సో ఇది ఏమవుతుంది, ప్లస్ 4 అవుతుంది. ఓకే. సో ఇది ఒక ప్రాబ్లము. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకో దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే 2 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కదా దీనికి. సో మైనస్ 2 తీసుకుందాం. సో 2 మల్టిప్లైడ్ బై మైనస్ 2 ఎంత. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మనకి ఇక్కడ మైనస్ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ మైనస్ పెట్టుకుందాం. సో ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4. సో మైనస్ 4. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్కి ఎగ్జాంపుల్ అంటే మైనస్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ 2 ఇంటూ 2 4 మైనస్ 4. సో నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వచ్చింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 ఇంటూ 2 4. సో మీరు ఇక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మైనస్ ఇంటూ మైనస్ ఎప్పుడైనా ప్లస్ కన్ఫ్యూజ్ కావద్దు మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏం లేదంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి ప్లస్ ఉన్నట్టు అర్థం, జస్ట్ ప్లస్ 2 అన్నట్టు. సో అంటే ఏం లేదు ఇక్కడ ప్లస్. ఓకే. సో ప్లస్ 2 ఇంటూ ప్లస్ 2 ప్లస్ 4, ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4, మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 మైనస్ 4, మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో ఫండమెంటల్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇవి వస్తే చాలు ఫండమెంటల్స్. సో ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ అనమాట. ఇది బేసిక్ ఇది ఏంది, మల్టిప్లికేషన్ బేస్డ్. సో మల్టిప్లికేషన్ ఐడెంటిటీస్ అంటాం బేసిక్గా. మల్టిప్లై చేసినప్పుడు ఏ సైన్ వస్తుంది ఏంటనేది ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ట్రై చేద్దాం. ప్లస్ 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 మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్. సో జస్ట్ సెకండ్. సో బేసిక్గా ప్లస్ 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 అనుకోండి. సో ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటా. 2 ప్లస్ 2, 2 ప్లస్ మైనస్ 2, మైనస్ 2 ప్లస్ 2. సో మైనస్ 2 ప్లస్ మైనస్ 2. సో ఇందాక మల్టిప్లై చేసిన, ఇప్పుడు ఏంది ఎడిషన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అంటే ఒకసారి చూడండి, ప్లస్ 2 ప్లస్ ప్లస్ 2. ఓకే. ప్లస్ 2 ప్లస్ 2 అంటే 2 ప్లస్ 2 అంటే ఎంత 4. సో ఇక్కడ 2 ప్లస్ హాఫ్ మైనస్ 2 ఉంది కదా. సో సో ప్లస్
దీని ఏది మల్టిప్లికేషన్ అన్నమాట, బ్రాకెట్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ ఆఫ్ అంటే ఓకే. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, అంటే 2 ఉంది ఇక్కడ, 2 మైనస్ 2 0. ఇది -2 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ +2 ఉంది. సో ఈ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో -2 + 2 = 0, అంటే 2 - 2. ఓకే. సో ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇది ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది మనకి, -2. సో ఈ ప్లస్ ఇంటూ మైనస్ -2 ఉంది కాబట్టి 2. సో -2 -2 ఎంత, -4. ఓకే. సో ఇక్కడ మీరు మెయిన్ ఒకటి గమనించారా, -2 ఇంటూ -2 అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది, +4 వచ్చింది. కానీ ఇక్కడ -2 ప్లస్ -2 అనుకోండి, ఇక్కడ -4 వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒకసారి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -2 ప్లస్ -2 అంటే మైనస్ వస్తుంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది మనకి ఎడిషన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎడిషన్ యూజ్ చేసేటప్పుడు. సో సింపుల్, ఇంకా ఏదైనా ఇంతే అనమాట, ఎడిషన్ మల్టిప్లికేషన్ అన్ని ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్స్ ఈ రెండే ఉంటాయి. ఎడిషన్ ఐడెంటిటీస్ కూడా అనొచ్చు దీన్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఎడిషన్ వచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది. సో మల్టిప్లికేషన్ వస్తే ఆటోమేటిక్గా డివిజన్ వచ్చినట్టే, ఎడిషన్ వస్తే సబ్ట్రాక్షన్ వచ్చినట్టే ఐడెంటిటీస్. సో అంతా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ సైన్స్ ఉంటాయి అన్నమాట, ప్లస్ మైనస్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్. సో సో ముందు ముందు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో ఇవి వస్తేనే నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ సాల్వ్ చేయగలుగుతాం ప్రాబ్లమ్స్. ఓకే.